నా బిజినెస్ కి సంబంధించిన వ్యక్తులను నువ్వు అనడానికి వీల్లేదు. అండర్స్టాండ్? సారీ దేవా ఆంటీ, సారీ. పార్టీని ఎంజాయ్ చేయాలి కానీ అబాస్ పాలు చేయకూడదు. డ్రింక్స్ మిక్స్ చేసింది ఎవరు? నానే అమ్మగారు. ఎవరు తాగుతారో ఎవరు తాగరో తెలుసుకుని సర్వ్ చేయాలని తెలీదా? క్షమించండి అమ్మాయి గారు, పొరపాటు జరిగినది. ఫుడ్ ఐటమ్స్ వరకే నువ్వు ఇన్ఛార్జ్ గా ఉండు పార్వతి. నీకు తెలియని వాటిలో జోక్యం చేసుకోకు. అట్టగే అమ్మగారు. పార్వతి బేటి, నా వల్ల నువ్వు చంపదెబ్బ కొట్టించుకున్నావు. ఎందుకమ్మా అలా చేశావు? సాంబాబాయ్, ఆడపిల్లని కాబట్టి తిట్టో కొట్టో వెళ్ళిపోతారు. అదే నిన్నైతే ఉద్యోగంలో నుంచి తీసేసి వెళ్ళిపోమంటారు. నా లెక్కన నీకు పెళ్ళిడొచ్చిన కూతురున్నది కదా బాబాయ్. ఉద్యోగం పోతే పెళ్ళెట్టా చేస్తాం? ఇంట్లో వాళ్ళను ఎట్టా సాకుతాం? పార్వతి, నువ్వు మా అందరికీ అన్నం పెట్టి అన్నపున్నమ్మవే కాదు బేటి, అందరూ బాగుండాలనే కోరుకునే అమ్మవు కూడా. భగవాన్ నిన్ను చల్లగా చూస్తాడు. ఆంటీ, ఈ గెటప్లో ఎలా ఉన్నాను? ముద్ద మందారంలా మెరిసిపోతున్నావమ్మా. అవునా? అనుకున్నట్టే అదిరిపోయిందన్నమాట. థ్యాంక్ యూ. ఏంటిది? కత్తిరించి పారేస్తా ఏమనుకుంటున్నావో? సవరం మామ, ఇది కత్తిరించిన పోయేదేమీ లేదు. ఎట్టు నన్ను నువ్వే చెప్పు. వరలక్ష్మి వ్రతానికి కూతుల్ని ఎవరు రానిచ్చారు? ఏ వాచ్మ్యాన్, వాచ్మ్యాన్! కుళ్ళు మావకి కత్తిలా ఉన్న కాంతను పట్టుకుని కోతిలా ఉన్నావంటున్నాడు. ఎందుకే నాకు చిరాకు తెప్పిస్తావు? నువ్వు వెద వేషాలు వేయాలనుకుంటా మీ ఇంట్లో వేసుకో. ఇక్కడెందుకు పడున్నావు? హలో మిస్టర్ అర్ధనారీశ్వర, లుక్ ఎట్ దిస్. నిశ్చితార్థపు ఉంగరం. అంటే
మెల్లో 1.5 ముళ్ళు వేసినట్టే. నేను నీళ్ళు, నువ్వు నాలో సగభాగం అయినట్టే. అండర్స్టాండ్? ఛే, నీ నోట్లో నోరు పెట్టడం నా బుద్ధి తక్కువ. హే, ఏమన్నా? హే, ఛే, నీ బామని సత్యభా. నమస్కారం అయ్యా. నమస్తే పని. పూజ సామాన్లు అన్నీ అందాయా? అంతా సిద్ధం చేస్తున్నానయ్యా. మావయ్య, ఈ చీరలో నేను ఎలా ఉన్నాను? నీకేంటమ్మా బంగారం. లుకింగ్ గార్జియస్ ఐశ్వర్య. థ్యాంక్ యూ ఆల్. విన్నావు కదా? ఆ, అందరికన్నా ముందు అఖిల వచ్చిందనుకున్నానే, రాలేదేంటి? మధుర మీనాక్షమ్మ దేవాలయం నుంచి తీసుకొచ్చిన చీర కనపడక అఖిలక్క సతమతం అవుతూ ఉంటుంది. ఇంకెలా వస్తుంది? ఇప్పుడెలా వస్తుంది? వంట మనిషి పార్వతికి వరలక్ష్మి వ్రతం సందర్భంగా అక్క అఖిలాండేశ్వరి ఇచ్చిన చీర భలే బాగుందే. బాగుంటే నాకు నచ్చదు కదా. మధుర మీనాక్షమ్మవారి చీరను వేలంపాటలో పెదబాబు 57 లక్షలు పెట్టి అఖిలక్క కోసం కొన్న పట్టు చీర ఇందులో పెట్టి పార్వతిని కొట్టిస్తాను. చంపించేస్తాను. అఖిలక్క చీర పార్వతి కట్టుకుంటే ఆ చీరతోనే దానికి చిత్తి పెడతారు. ఐశ్వర్య, భవానీ, ఏంటక్క? ఆంటీ, ఏమైందమ్మా? ఇదేంటాంటీ ఈ చీర కట్టుకొచ్చారు? అక్క, చీర కనపడట్లేదా? దేవా మీకోసం మధుర మీనాక్షి అమ్మవారి గుళ్ళో వేలంపాట పాడి గెలిచి తీసుకొచ్చిన చీర వరలక్ష్మి వ్రతం రోజు కట్టుకుంటారు కదా, మరి ఈ చీర కట్టుకొచ్చారు? అదే నేను అడుగుతున్నాను. ఆ చీర ఎక్కడుంది? ఏంటాంటీ చీర కనపడ్డం లేదా? 57 లక్షలు పలికిన చీర కనపడకపోవడం ఏంటక్క? ఎవరు తీసినట్టు ఏమైనట్టు? ప్రతి సంవత్సరం ఆ అమ్మవారి చీరతోనే కదక్క వ్రతం చేసేది. పార్వతి, ఎలా ఉన్నానక్క? దేవతలా ఉన్నావు పార్వతి. చీర చాలా బాగుంది. పనులకి అమ్మగారు బట్టలు ఎట్టారక్క. నిజంగా ఈ చీర చాలా బాగుంది కదా. సావిత్రమ్మ, ఎలా ఉంది మీ పార్వతి? పుత్తడి బొమ్మలా ఉంది కదూ. నువ్వు చీర చూసుకుంటుంటే పూజ మొదలవుతుంది. టైం అవుతుంది, పద. రండి. రాత్రికి రాత్రి దేవ మధురై వెళ్ళి వేలంలో పార్టిసిపేట్ చేశాడు.
ఖరీదు గురించి పట్టింపే లేదు. ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం రోజు మీనాక్షి అమ్మవారి గుళ్ళో వేలం పాట పాడి తీసుకొచ్చిన చీరనే అఖిలాండేశ్వరే కట్టుకుంటుందని అందరికీ తెలుసు కదా. తెల్లారే లోపు ఆ చీర ఎలా మాయమైపోతుంది, ఏమైపోతుంది? పట్టుకెళ్ళడానికి డబ్బులేమీ దొరక్క పట్టుచీర పట్టుకెళ్లారేమో దొంగలు. భవానీ, నోటుకొచ్చినట్టు మాట్లాడుకు. మన ఇంట్లో దొంగలు పడ్డం ఏంటి? సరిగ్గా చూడండి. లేదు, నేనే ఆ చీరను కబోర్డ్లో పెట్టాను. ఇప్పుడు చూస్తే లేదు. అమ్మవారి ఆశీర్వాదంతో పెద్దబాబు ప్రాణంగా గుండెకి హత్తుకుని తెచ్చిన చీర ఎలా మిస్ అయింది? పట్టపగలు నా గదిలో పట్టు చీరకు రెక్కలు ఎలా వచ్చాయి? ఎక్కడికి వెళ్ళింది? అందరూ వింటున్నారా? అఖిల సెంటిమెంట్. ₹1,00,00,000 ఆస్తి పోయినా పట్టించుకోదు. అమ్మ కొంగు బంగారంలా ఆ అమ్మని కొలుచుకునే రోజు పట్టు చీర ఎలా మిస్ అయింది? పనోళ్ళెవరైనా కొట్టేశారేమో అక్క. మామ గదిలోకి పని వాళ్ళు ఎవరు రారు, అంత సాహసం చేయరు. అమ్మా, రాహుకాలం వచ్చేలోపు వరలక్ష్మి వ్రతం పూర్తి చేయాలి. సమయం మించిపోతోంది. వచ్చి కూర్చోండి అమ్మా. అమ్మా వెళ్ళమ్మా. డాడ్ వెళ్ళండి. పూజకు వెళ్ళు, పద. రండి. అమ్మగారు, పార్వతి, ఈ చీర, ఇదే చీర బాగుందా సిన్నమ్మ గారు? ఈ చీర నీ దగ్గరికి ఎలా వచ్చింది పార్వతి? ఇదా అమ్మగారు, మా బోటోళ్ళందరికీ సీరలు ఇట్టినారు కదా అమ్మగారు, నాకు ఈ సీర వచ్చింది. బాగుందా? వచ్చిందా? మాయమై వచ్చిందా, మర్మమై వచ్చిందా? మధుర మీనాక్షి అమ్మవారి చీరను పెదబాబు అఖిలక్క కోసమని 57 లక్షలు పెట్టి వేలల్లో కొనుక్కునొస్తే
పని మనుషులకి ఇచ్చారని చెప్తావేమే పనికి మాలిందానా? అమ్మగారు, ఇది అమ్మవారి సీర. ఇది అమ్మగారు కట్టుకునే సీర నాన్న కట్టుకున్నానా? అయ్యో, తప్పైపోయింది అమ్మగారు. మా అమ్మ తోడు, ఇది మీ సీరని నాకు తెలియదు అమ్మగారు. ఓకే అండి అమ్మగారు. అమ్మకు ప్రతి సంవత్సరం మేము కానుకగా ఇచ్చే చీరను నువ్వు ఎలా తీసుకుంటావు పార్వతి? పెద్దబాబు గారు, నిజం చెప్తున్నాను. నాకిచ్చిన బట్టల పెట్టెలో ఈ సీర ఉంది పెద్దబాబు గారు. వరలక్ష్మి వ్రతం అని అందరికి బట్టలు ఇచ్చారు కదయ్యా, ఆ సీర ఇది అనుకున్నాను. ఈ చీర నీ ఒంటి మీదకి ఎలా వచ్చింది అని అడుగుతున్నావు. లక్షల మంది వేలం పాటలో పాల్గొంటారు. ఓర్పుతో నేర్పుతో అఖిలక్క మీద ప్రేమతో లక్షల్లో ఖరీదు చేసి ఆ అమ్మవారి వేలం పాటలో నెగ్గిన చీరను బహుమతిగా ఇస్తే నువ్వు కట్టుకుంటావా? బావగారు, పార్వతి, ఎంత పెద్ద తప్పు చేసావే. 50 ఏళ్ళతలు ఖరీదు చేసేసారు. పనోళ్ళకి ఎట్ట ఇద్దరని ఒక్కసారి ఆలోచన చేసావంటే ఏటా అమ్మగారు కట్టుకునే చీరను నువ్వెట్ట కట్టుకుంటున్నావమ్మా? అయ్యో, నా మీదొట్టయ్యా, నిజంగా నాకు తెలీదు. కలర్ చూసి బాగుందనుకున్నాను కానీ ఖరీదు చూసి నాది కాదనుకుని పక్క నెట్ట ఎడతానయ్యా. అమ్మగారు వాళ్ళ ప్రసాదం అనుకుని తీసుకొని కట్టుకున్నాను తప్ప తప్పు చేశానని నాకు తెలియదయ్యా. అమ్మ తోడు. పార్వతి, దాని విలువ ఎంత అంటే 57 లక్షలు అని కాదు,